హలో ఎవ్రీవన్. ఈరోజు మన పుష్ప కిచెన్లో స్పెషల్ ఒక కలర్ఫుల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ బీట్రూట్ ఫ్రై. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మామూలుగా బీట్రూట్ అంటే కొంచెం అందరికీ ఫేవరెట్ కాదు, కానీ ఇలా ఫ్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. బీట్రూట్ని బాగా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ కుక్కర్లో వేసి సాల్ట్ వేసి తగినంత వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, బీట్రూట్ బాగా బాయిల్ అయింది. అండ్ ఒక కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని తిరగబాతకి, అలాగే జీలకర్ర అండ్ ఆవాలు తిరగబాతకి వేసి వెల్లుల్లి నేను లైట్గా స్మాష్ చేసి వేసాను. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఇవి బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కట్ చేసుకున్నవి దాంట్లో మిక్స్ చేయండి. అండ్ ఆనియన్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసి బాగా కలపండి. అండ్ ఇది చాలా మంచి రెసిపీ ఫర్ హెల్త్ అండి, బికాస్ ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అన్నీ ఉన్నవి. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. తగినంత సాల్ట్ కూడా వేయండి, మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాం కదా, సో ఇక్కడ కొంచెం లైట్గానే వేయండి మీ రుచికి తగ్గట్టుగా. సో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని దీంట్లో వేసి కలిపి బాగా ఫ్రై చేయాలి. సిమ్లోనే పెట్టి చేయండి, స్టార్టింగ్లో కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలపండి. ఆనియన్తో పాటు బీట్రూట్ ముక్కలు కూడా బాగా కలపండి, బాగా మిక్స్ అయ్యేలాగా. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ చేయాలండి. సో ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండండి. అండ్ ఇప్పుడు నేను లైట్గా కారం అండ్ ధనియా పౌడర్ వేసాను, బికాస్ స్వీట్ టేస్ట్ రాకుండా బాగా కొంచెం స్పైసీ లెవెల్స్ వచ్చి టేస్టీగా ఉంటుంది. సో ఇలా 5 మినిట్స్ సిమ్లోనే పెట్టి కుక్ చేయండి. అండ్ మీరు మామూలుగా ఇంట్లో ఉన్న పొడి ఉంటుంది కదా, పప్పల పొడి, మంచి పప్పులతో చేసుంటారు, అది కానీ శనగకాయ పప్పులు కావాలంటే మీ టేస్ట్కి నచ్చితే అదైనా వేసుకోండి. నేను ఇక్కడ మంచి పప్పులతో వేసిన పప్పల పొడి వేసాను ఎక్స్ట్రా టేస్ట్ కోసం. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ బాగా కలిపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ ఫ్రై రెడీ. ఇది చాలా హెల్దీ, తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.